శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజేయి. మాలాం కుండించటమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షక మహాశయ భక్తులకు స్వాగతం. మీ అందరికి కూడా ఆశీస్సులు. 8వ భాగంలో మనము చోళమహారాజుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శపించారు. ఎందుకు శపించారు? తన భక్తుడైనటువంటి యొక్క ఆ గోవుని ఆ గోపాలుడు వచ్చి చంపడానికి ప్రయత్నం చేశాడు. నిజంగా అయితే రాజు తప్పు ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఆ రాజు దగ్గర పనిచేస్తున్నాడు కదా గోపాలుడు, అతనికి సంబంధించినటువంటి వాడు కాబట్టి రాజు కూడా దోషం చేసినట్లే, అంటే పాపం చేసినట్లే, తప్పు చేసినట్లే అని స్వామివారు నిర్ణయం చేశారు. అందుకని శాపం పెట్టారు. అది నిన్నటి భాగంలో చెప్పిన విషయం. మరి తర్వాత ఏమైంది? శాపం పెట్టగానే హఠాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామానికి తట్టుకోలేక మూర్ఛపోయినాడు. ముహూర్తంతే సముత్థాయ ప్రోవాచ జగదీశ్వరం. కొంచెం సేపు మూర్ఛపోయి తర్వాత లేచాడు. అంటే మెలకు వచ్చింది ఆయనకి. ఏం చేయాలో అర్థం కాల. స్వామివారికి నమస్కారం చేశాడు. స్వామి, ఇదేమిటి? నన్ను శపించారేమిటి స్వామి? నేనేమి అపరాధం చేయలేదు. అయినా సరే మీరు నన్ను శపించారు. ఇది భయంకరమైన శాపం కదా స్వామి. పిశాచ రూపాన్ని పొందమని శాపం పెట్టారే, ఏం చేయాలి నేను? కావాలని చెప్పి నేను తప్పు చేయలేదు స్వామి. నాకు సంబంధించినటువంటి వాడే వాడు గోపాలుడు. వాడు తెలియక ఏదో చేశాడు స్వామి. అపరాధాన్ని క్షమించండి. ఆలోచన లేకుండా మీరు స్వామి శాపం పెట్టారని చాలా బాధపడ్డాడు.
అంటే కోపాన్ని తట్టుకోలేకపోయినారు స్వామి. నిజమే కదండి. మరి మహారాజు చెప్పింది ఎందుకు శాపం పెట్టారు స్వామి అని చెప్పి మనకు ఓ ప్రశ్న రావచ్చు. స్వామివారు దయామయుడు. ఆయనకి సాధారణంగా కోపం అనేది అసలు రాదు. ఎప్పుడు వస్తుందంటే ఆయన భక్తులనేదైనా అంటే మాత్రము ఎప్పుడూ రాని కోపం ఆయనకు వస్తుంది. భక్తపరాధీనుడు అన్నారు ఆయన్ని. ఎవరికి వశమవుతాడట భగవంతుడు? భక్తులకు మాత్రమే వశమవుతాడు. కానీ నేనేదో బాగా పూజ చేశా, 50 కొబ్బరికాయలు కొట్టా, నా బోళ్ళని పళ్ళు నైవేద్యం పెట్టా, పులిహోర దద్దోజనాలు చక్కెర పొంగలి ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టా అంటే కాదు. నైవేద్యం పెట్టాలి, అది వేరే విషయం, అది ఒక క్రియ. ఉపచారాలలో స్వామివారికి నివేదన కూడా పెడతాం, అంత మాత్రం చేత కాదు. అందుకనే కదా అన్నారు తులసీదళ మాత్రేడ మామకేనేవ ఎప్పుమానని. అవన్నీ పెట్టడం కాదు, పెట్టినా పెట్టకపోయినా భక్తి స్వామి మీద ఉండాలి. పరమభక్తుడయి నువ్వు ఏది పెట్టినా స్వీకరిస్తారు. భక్తి లేకుండా చేసేటువంటి యొక్క పూజ స్వామి అంగీకరించరు. నువ్వు ఎన్ని నైవేద్యాలు పెట్టినా అది స్వీకరించరు స్వామి. పరమభక్తుడు దరిద్రుడైనా, వారి దగ్గర ఏమీ లేకపోయినా, చెప్పాం కదా ఇందాక, తులసీదళం ఉంది స్వామి, నా దగ్గర ఏం లేదు, ఇది స్వీకరించు స్వామి, అంతకంటే నేనేమి నైవేద్యం పెట్టలేను నీకని చెప్పేసి ప్రాధేయపడి ఆయనకి నివేదన చేస్తే దాన్ని గ్రహిస్తారు స్వామి, వాడిని అనుగ్రహిస్తారు ఆ భక్తుడిని. ఇది స్వామివారి యొక్క దయ. అపరిమితమైన దయ గలవాడు, దయా సముద్రుడు అన్నారు ఆయన. అందరూ సముద్రవంత దయ అయింది, మామూలు దయ కాదు. మరి ఇలాంటి వాడు కదా స్వామి. ఇలాంటి వాడు ఆలోచన లేకుండా మరి అలా శాపం పెట్టాడు ఏమిటంటే, అప్పుడు అసలు ఆలోచన చేయరిట. భక్తులని ఎవరినైనా ఏదైనా అనవసరంగా వాళ్ళని కొడితేనో తిడితేనో లేకపోతే వాళ్ళని చంపుదామని ఈ రకమైనటువంటి యొక్క వ్యవహారాలు చేస్తేనో స్వామి క్షమించడు. అందువలనే భక్త పరాధీనుడు, భక్త వత్సలుడు రెండు ఉన్నాయి ఆయనకి. భక్తుల మీద అపరిమితమైన ప్రేమ గలవాడు, భక్తులని అనుగ్రహించేటువంటి వాడు. భక్తితోనే ఆయన వశమవుతాడు అని చెప్పారు. అయినప్పుడు కూడా స్వామి అప్పుడంటే శాపం పెట్టారు, వేడుకున్నాడు ఆ చోళ మహారాజు. ఏమిటి స్వామి, జలపరాధిని నేను, ఆలోచన లేకుండా ఇంత భయంకరమైన శాపం ఇచ్చారేమిటి స్వామి అని చెప్పి అడిగాడు. అడిగితే స్వామివారు కూడా నొచ్చుకున్నారు, బాధపడ్డారు. పాపిష్టోహం దురాచారో అస్మి అవిచారీ నృపోత్తమ. నిజమేనయ్యా నువ్వు చెప్పింది, అప్పుడు కోపం వచ్చింది ఆ భక్తుడిని ఈ రకంగా ఆ భక్తుడిని హింసించడం వల్ల. భక్తుల్ని ఏమైనా అంటే తట్టుకోలేను, అందుకనే శాపం పెట్టానయ్యా, నేను చేసింది తప్పే, ఒప్పుకున్నా, ఆలోచన లేకుండా తప్పు నేను శాపం పెట్టా, దానివల్ల నేను కూడా బాధపడుతున్నా. అయితే ఇప్పుడైతే నేనేం చేయలేనన్నా, బాధపడుతున్నాను కానీ శాపాన్ని ఇప్పుడు నేను వెనక్కి తీసుకోలేను అన్నారు. ఒకసారి నా నోట్లోంచి కనుక మాట వచ్చినట్లయితే అది నిజమవుతుంది అని చెప్పేసి నేనంటలే, వేదాలు చెబుతున్నాయి, భక్తులంతా అంటున్నారు, దేవతలంతా అంటున్నారు, ఋషులంతా అంటున్నారు ఆ మాట. అందువల్ల ఇప్పుడు నేనేం చేయలేను. మచ్చాపో చదురుతో నశ్యాత్ ఇది వేదవిదో విదుహు. వేదవేత్తలంతా ఇదే విషయాన్ని చెబుతున్నారయ్యా. అయితే నాకు ఒక చిన్న వీక్నెస్ ఉంది అన్నారు ఆయన. పాపం ఏమిటంటే భక్తవాత్సల్య దోషేణ, భక్తుల మీద ప్రేమ అనేటువంటిది అది నాకుంది. అప్పుడు మాత్రం నేను ఆలోచన అనేది నాకు ఉండదు. కోపం వచ్చిందంటే నేను ఏదైనా చేస్తా. అది నాకు భక్తుల మీద ఉండేటువంటి యొక్క ప్రేమ అని స్వామి స్వయంగా చెప్పారు. అందువలనే నాకు దుఃఖం వచ్చి
నిన్ను శాపం పెట్టాను. అయితే నువ్వు నిరపరాధివి కాబట్టి నీకు ఒక మాట చెబుతా. యావత్ కలియుగం తిష్ఠేత్ తావద్ దుఃఖీ భవాన్ రూప ఉభౌ దుఃఖం సమాపన్నౌ సత్య సంకల్ప దోషతః. దోషమే ఇది, నీది తప్పు లేదు, నాది కూడా తప్పేమీ లేదు. సత్య సంకల్పం ఇది, సత్య సంకల్ప దోషం. జరిగింది సత్యమే, నువ్వు నిరపరాధి అనేది సత్యం, భక్తుల మీద నాకు ప్రేమ ఉన్నదనేటువంటిది సత్యమే. ఆ సత్యమే ఇప్పుడు ఇక్కడ దోషంగా పరిణమించింది. దానికి నువ్వు ఏం చేయలేవు, నేను ఏం చేయలేవు. అయితే నేను శాపం పెట్టాను కాబట్టి శాపం యొక్క ఆ ఫలము నువ్వు ఎంతవరకు అనుభవించాలి అంటే యావత్ కలియుగం తిష్టేది, కలియుగం ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు నువ్వు ఈ దుఃఖాన్ని అనుభవించి తీరవలసిందే అన్నారు. భవిష్యతి నృపశ్రేష్ఠ ఆకాశజితి నామవాన్ను సోపి మేధశ్యతే కళ్యాం నామ్నా పద్మావతిం శుభం. అయితే మహారాజా, దీనికి ఒక శాప అవధిని కొంత చెబుతాను అన్నారు. భవిష్యత్ కాలంలో రాబోయే విషయం చెబుతున్నారు. ఇదే భవిష్యత్ పురాణం. భవిష్యత్ కాలంలో నాకు ఆకాశ మహారాజు అనేటువంటి ఒక రాజు ఆయన పుట్టి వాళ్ళ అమ్మాయిని నాకు ఇస్తాడు, నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆమె పేరు పద్మావతి. ముందే చెప్పేశారు స్వామి. ఆ ఆకాశ మహారాజు కన్యాదానం చేస్తాడుగా. కన్యాదానం చేసినప్పుడు వరదక్షిణ కింద 100 భారములు కలిగినటువంటి యొక్క రత్నమాణిక్యాలతో పొదగబడినటువంటి, అంటే వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ వరగత మాణిక్యాలని అంటాం కదా, వాటన్నిటితోటి కూడా పొదగబడినటువంటి బంగారుమయమైన ఆ రత్న కిరీటాన్ని నాకు ఆ వరదక్షిణ కింద నా శిరస్సుకి ఆయన అలంకరింపజేస్తాడు. ఇది నాకు భక్తులు శుక్రవారేతు సాయాన్నే కిరీటం ధారయామ్యహం. శుక్రవారం రోజున సాయంకాలంలో ఈ కిరీటాన్ని నేను ధరిస్తాను. రాబోయే రోజుల్లో భక్తులు కూడా నాకు ఈ కిరీటాన్ని నా శిరస్సు మీద ధరింపచేస్తారు. అప్పుడు ఎప్పుడైతే నేను ఈ కిరీటాన్ని ధరించి ఉంటానో ఆ సమయంలో నా నేత్రములు కొంచెం జలపూరితమవుతాయి, అంటే ఆనంద బాష్పాలు వస్తాయి నా కళ్ళల్లోంచి. అప్పుడు నువ్వు వస్తావు ఇక్కడికి. వస్తావంటే ఎవరికి కనపడకుండా వస్తాడు అదృశ్య రూపంగా. ఒక 6 ఘడియలు మాత్రము నన్ను, ఆ సమయంలో నన్ను చూచినటువంటి యొక్క నీకు, అంటే ఈ పిశాచత్వం అనేటువంటిది తొలగిపోయి నీ స్వస్వరూపాన్ని నువ్వు పొంది నువ్వు ఆనందాన్ని పొందుతావు. ఇదే నీకు ఇచ్చే వరం. నేను అంతకంటే ఇంకా నేనేం చేయటానికి అవకాశం లేదు నాకు. ఆ శాపాన్ని నువ్వు, అంటే ఆ పిశాచత్వాన్ని కలియుగం పూర్తయ్యేంత వరకు అనుభవించి తీరాల్సిందే అని చెప్పి స్వామివారు చెప్పారు. సుఖస్య కాలం సంసూచ్య అవతార ప్రయోజనం స్వావతారస్య చరితం కలౌ కళ్యాపరిగ్రహం. సుఖాన్ని ఎప్పుడు అనుభవిస్తాడో, అది ఎంతకాలం అంటే ఎంతసేపు అనుభవిస్తాడో ఆ విషయాన్ని తెలియజేసి స్వామివారు తను వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి వెంకటాద్రి యందు ఉండటానికి కారణం ఏమిటో కూడా ముందరే తెలియజేశారు. ఏమిటంటే కలవు కన్యా పరిగ్రహం. కలియుగంలో ఆకాశ మహారాజు గారి యొక్క కుమార్తె పద్మావతి అమ్మవారిని చేపట్టడమే ప్రయోజనం.
ఆమెను వివాహం చేసుకోవడమే ప్రయోజనంట ఆయనకి. అందుకనే ఆ స్వామివారు వైకుంఠం నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చారన్నారు. ఇది సంభస్య రాజానం తత్రస్తే భగవన్ హరికి క్షతశాంచర్ధమాకాంక్షం వైద్యశాస్త్ర విశారదంబు గురు సురపతీనాంచ తస్మార జగదీశ్వరకాగ ఆగతంచ గురుం దృష్ట్వా సౌషధం వదమే ద్రుతం. ఇలా ఆ చోళరాజుకి చెప్పి తర్వాత కొంతకాలానికి ఆయనకి దెబ్బ తగిలిందిగా, పాపం గొడ్డలు దెబ్బ తగిలిందిగా. ఆ దెబ్బ మరి మానాలి కదా, ఏం చేయాలి? ఏదో వైద్యం చేయించుకోవాలిగా. అందుకని ఏం చేశారంటే వెంటనే దేవగురువు అయినటువంటి బృహస్పతిని పిలిచారు. మనస్సులో స్మరణ చేశారు ఆయన్ని. వెంటనే ఆయన వచ్చేశాడు. అయ్యా స్వామి నమస్కారం అన్నాడు. ఎందుకు పిలిచారు స్వామి అన్నారు. ఏం లేదు స్వామి, నాయనా ఓ బృహస్పతి విషయం చెప్పారు. దెబ్బ తగిలింది ఇట్లా నాకు, దీనికి మందు వేసుకోవాలి, ఆ మందు ఏదైనా చెబుతారేమో అని నేను పిలిచాను అన్నాడు. ఆ మాట విని బృహస్పతి, అయ్యా స్వామి, మీరు మేడు చెట్టు పాలను జిల్లేడు ఆకుతో దానికి సంబంధించినటువంటి యొక్క ఆ పత్తిని తీసుకొని ఆ రెండిటిని కలిపి మీరు ఆ దెబ్బ మీద వెయ్యండి, అది తొందరగా మీకు ఆ దెబ్బ నయం అవుతుంది, అంతకంటే ఏం చేయక్కర్లేదు అని చెప్పి బృహస్పతి చెప్పాడు. వైద్యం చెప్పాడు ఆయన. ఇదే ఆయుర్వేద వైద్యం. సరేనన్నారు. ఆ రకంగా స్వామివారు చేశారు. ఏవం కుర్వన్ రమానాథః తత్ర లీనో అభవద్హరికి కౌసల్యా కీటక గృహం తింత్రిణీ దశదిగ్రథః గిరి రూపో అనుజః సాక్షాతు అయోధ్య అభూద ఆదిత్యకాగజిత్తం రామావతారేణ సమం క్రీడామకల్పయతు. ఈ విషయం అయిపోయింది. వెంటనే మళ్ళా స్వామివారు ఆ పుట్టలోకి వెళ్ళిపోయినారు. ఆ పుట్టలోనే ఉంటూ స్వామి పూర్వం జరిగినటువంటి యొక్క విషయాలన్నింటిని కూడా స్మరిస్తూ ఉన్నారట. ఏమిటది? పూర్వము త్రేతాయుగంలో కౌసల్యా గర్భవాసాన ఆయన పుట్టారు కదా. కౌసల్య అంటే చాలా ప్రేమ రామభద్రుడికి. అందువల్ల ఈ పుట్టని కౌసల్యగా భావన చేస్తూ ఉన్నారట. ఆ పుట్ట దగ్గర చింత చెట్టు ఉంది కదండి, ఆ చింత చెట్టునే దశరథుడుగా భావిస్తున్నారు, అంటే తల్లి తండ్రి. అలాగే ఆ వెంకటాద్రిని తన సోదరుడుగా భావిస్తున్నారంటే లక్ష్మణస్వామిగా భావన చేస్తున్నారు. అక్కడ ఉండే ఆ ప్రదేశం అంతా కూడా అయోధ్యగా భావన చేస్తున్నారు. ఇలా ఒకసారి ఆ రామావతారాన్ని గుర్తు చేసుకున్నారు స్వామి. రామావతారం తర్వాత కృష్ణావతారం కాబట్టి మళ్ళా ఆ పుట్టని దేవకీదేవిగా భావించారట మరొకసారి. ఆ చింత చెట్టునేమో వసుదేవుడిగా భావించారు. ఆ వెంకటాద్రిని బలరాముడిగా భావన చేశారు. ఆ ఉండే ప్రదేశానంతా కూడా మధురగా భావన చేశారట. ఇట్లాగా
పూర్వపు యుగాలలో తన యొక్క ఆ అవతారాలని గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన ఆనందపడుతున్నారు. అలాగే ఇక్కడ స్వామి పుష్కరిణి ఉంది కదా, అదే యమునా నదిట. స్వామివారు కూడా దాన్ని యమునా నదిగానే భావన చేశారు. అక్కడ ఉండేటువంటి యొక్క మృగాలని యాదవులుగా భావన చేశారట. అలాగే అక్కడ ఉండేటువంటి యొక్క పక్షులని గోపికా స్త్రీలుగా భావన చేశారట. ఏవం శ్రీకృష్ణ రూపేణ క్రీడితో వెంకటాచలే. ఇలాగా స్వామి శ్రీనివాసుడుగా ఈ భూలోకానికి వచ్చినప్పటికీ కూడా వెనకటి యుగాల్లో ఉండేటువంటి యొక్క తన అవతారాలని, రామావతారాన్ని, కృష్ణావతారాన్ని, అలాగే కౌసల్యని, దశరథ మహారాజుని, వసుదేవుణ్ణి, అలాగే దేవకీదేవిని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ చాలా ఆనందాన్ని పొందారు. ఏవం వేదమయగ సాక్షాద్గిరీంద్రగ పన్నగా చలకాగా చన్నవల్మీక దేహజో వైకుంఠాదతి కోక్యభూతూ. ఇలాగా ఈ వెంకటాద్రి సాక్షాత్తు వేదమయుడైనటువంటి యొక్క ఆ ఆదిశేషుడితో కూడి ఉన్నది. అలాంటి ఆ వెంకటాచలంలో స్వామి ఆ పుట్టలో ఉంటూ ఇదే వైకుంఠము, వైకుంఠమే కాదయ్యా, వైకుంఠం కంటే కూడా చాలా గొప్పది అని చెప్పేసి అనుకుంటూ అలాగా భావన చేస్తూ ఉండిపోయినారు కొంతకాలము అని చెప్పేసి చెప్పారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తరువాయి భాగాన్ని మరొక విభాగంలో చెప్పుకుందాం.